మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాదెళ్ల స్టేషన్ పరిధిలో అప్పాపురం గ్రామంలో కాటన్ సెర్చ్ జరిగింది. మనతో పాటు సీఏ గారు ఉన్నారు. దాని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎన్ని బళ్ళు సీజ్ చేశారు? ఆథరైజ్డ్ నాన్ డాక్యుమెంట్ బళ్ళు ఎన్ని దొరికినాయి? ఏమన్నా సెర్చ్లో ఏమన్నా దొరికినాయి సార్? ఈ ఎలక్షన్ల అయిపోయిన సందర్భంగా ఈ కౌంటింగ్ 4వ తేదీ ఉంది. దానిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని గ్రామాల్లో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా రొటీన్గా డైలీ జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అప్పాపురం గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా 4 టీములుగా చేసి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. గ్రామాల్లోని ఈ ఇళ్లల్లో కూడా ఎటువంటి ఆయుధాలు కానీ అట్లాంటి కర్రలు రాళ్ళు అట్లాంటివి ఉన్నా అన్ని ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ లేదంటే ఏదైనా మాకు అనుమానంగా ఉన్న వస్తువులు ఏ ఉన్నా కూడా లిక్కర్ కానీ ఏది ఉన్నా కూడా అట్లాగే వెహికల్స్ కూడా సరైన పత్రాలు లేకుండా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాటి మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కర్రలు రాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా కనపరిచినాయి సార్? అటువంటి ఏమి సీజ్ చేయడం జరగలేదు. ఓన్లీ వెహికల్స్ వరకు 7 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాని పత్రాలన్నీ కూడా వెరిఫై చేసి లేని వాటి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది.